నంద్యాల అత్యవసర మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 10వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ అధ్యక్ష బైరామల్ షీట్ బంగారం అంగళ్ల వీధిలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందని రోడ్డు వెడల్పు చేయాలని గత కౌన్సిలర్ కూడా చెప్పడం జరిగిందని ఇంతవరకు ఎటువంటి స్పందన లేదని అదేవిధంగా నంద్యాలకు సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని అదేవిధంగా కల్పన సెంటర్ బైరామల్ షీట్లో మంత్రి ఫరూక్ కూడా అక్కడ నివాసం ఉంటున్నారని వారు ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడుతున్నారని ఇది దృష్టిలో ఉంచుకుని రోడ్డు వెడల్పు చేయాలని కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు నమస్కారం అధ్యక్ష. మీరు మాట్లాడండి. రోడ్స్ డ్రైన్స్ బ్యూటిఫికేషన్ లో భాగంగా మీ ద్వారా కమిషనర్ గారిని మరియు కలెక్టర్ గారిని మన బైర్నా స్ట్రీట్ ని కూడా డెవలప్మెంట్ చేయాలని అదేవిధంగా రోడ్ వైడింగ్ చేయాలని మీ ద్వారా కమిషనర్ సార్ని మరియు మినిస్టర్ సార్ని కలెక్టర్ గారిని దృష్టికి తీసుకువెళ్ళాలని అలాగే మన ద్వారా సీఎం సార్ కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మన బైర్నా స్ట్రీట్ కూడా రోడ్ వైడింగ్ చేస్తే బాగుంటుంది నా ఆలోచన అధ్యక్ష. దీనికి సంబంధించిన అధికారం ఎవరికి వస్తుందండి? రోడ్ వైడింగ్ సార్. రోడ్ వైడింగ్ బైర్నా స్ట్రీట్ కూడా రోడ్ వైడింగ్ చేస్తే ఏసీపీ గారు ఎట్లా మన సీఎం సార్ వస్తున్నారు కదా అభివృద్ధిలో భాగంగా అది కూడా మన సీఎం సార్ దృష్టికి తీసుకుపోతే బాగుంటుందని ఆలోచన చూస్తాం మేడం. అలాగే మన మినిస్టర్ సార్ కూడా నివాసం ఉండే ప్లేస్ కాబట్టి దాన్ని కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. మాస్టర్ ప్లాన్ ఉందా లేదో చూసుకొని మాస్టర్ ప్లాన్ ఉందంటే దాన్ని ఉంది సార్. మాస్టర్ ప్లాన్ లో 40 ఫీట్ ఉంది. దాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది, తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అలాగే తప్పకుండా చేస్తాం. ఒకసారి అది మాస్టర్ ప్లాన్ లో ఎలా ఉంది, అక్కడ పీపుల్స్ ఎలా అడుగుతున్నారు అని గౌరవ సభ్యులు అడిగినట్టు అది మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతామో నెక్స్ట్ కౌన్సిల్ కల్లా మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఒక ప్రణాళిక సిద్ధం చేస్తే బాగుంటుంది. ఎప్పుడు చేస్తారనేది దాన్ని ఓకే అండి, తప్పకుండా. అక్కడ ఎవరైనా కొద్దిగా రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకొని అది అధికారుల దృష్టికి తీసుకెళ్తే దాని ప్రణాళిక గానీ సిద్ధం చేసి మన గౌరవ సభ్యులకి కౌన్సిల్ దృష్టికి తీసుకొస్తారని తెలియజేసుకుంటున్నాను.